హాయ్ అండి. నమస్తే. నేను మీ హలజ. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో నేను మార్నింగ్ నా వ్లాగ్ అనేది ఎలా ఉంటుంది పిల్లలు స్కూల్‌కెళ్ళే ముందు అనేది చూపించబోతున్నాను. లేవగానే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసి కిచెన్‌లోకి వచ్చేస్తానండి. వచ్చేసి బియ్యం కడిగేసి పెట్టుకుంటాను. నేను చేత్తో కొలిసి పోసుకుంటాననమాట వాటరు. సో, కడిగేసి పక్కన ఉంచేసుకుంటాను. ఒక 10 నిమిషాలు నానతాయి. ఈలోపు ఎగ్స్ అనేది ఉడకబెట్టుకోవడానికి వాటిని కడిగి వాటర్ పోసి పెడుతున్నాను. నేను డైలీ ఈ గిన్నెలోనే ఎగ్స్ ఉడకబెడుతున్నాను. అందుకే ఆ గిన్నె అలా అయిపోయిందనమాట. రెండిటిని ఇగ పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుంటున్నాను. నేను డైలీ పిల్లలకి ఎగ్స్ ఇస్తానండి. 2 ఎగ్స్. సో, అందుకే 4 ఎగ్స్ ఉడకబెడుతున్నాను. అవి పొయ్యి మీద పెట్టేసాను. అవి ఉడుకుతా ఉన్నాయి. ఈలోపు తీసుకొని పాలు కూడా వేడి చేస్తున్నాననమాట. ఈ ఎగ్స్ ఉడుకుతున్నాయి, రైస్ ఉడుకుతుంది, పాలు కూడా కాగుతున్నాయి. ఈ లోపల మనం కర్రీకి ఏం చేసుకోవాలో దానికి కావాల్సినవి ప్రిపరేషన్ చేసుకుంటాననమాట. నేను ఇవాళ పొటాటో చేస్తున్నాను. సో, పొటాటోకి కావాల్సినవి పొట్టు గీరేసి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎవ్రీ మదర్‌కి మార్నింగ్ ఇలా హడావుడి అయితూనే ఉంటది. స్పీడ్‌గా చేస్తేనే మనకి మార్నింగ్ పని అయిపోతది. స్కూల్‌కి టైంకి వెళ్ళిపోతారనమాట పిల్లలు. కొద్దిసేపు ఏదైనా లేట్ అయింది అంటే స్కూల్‌కి లేట్ అయిపోతది. హడావుడి అయితా ఉంటదనమాట. ఇలా పొటాటోస్ అన్నీ పొట్టు గీరేసుకొని వాటిని కూడా కడిగేసుకుంటున్నానండి. వాటిని కూడా కడిగి వాటిలో మళ్ళీ ఫిల్టర్ వాటర్ పట్టేసేసి ఇలా వాటర్‌లో ఉంచాను. ఇలా ఆనియన్ కూడా పొట్టు తీసేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. దాని మధ్యలో ఉన్నది తీసేయాలనమాట. తీసేసి 2 ఆనియన్స్ ఇలా కట్ చేసేసి వాటర్‌లో వేసుకుంటున్నాను. వాటర్‌లో వేసుకుంటే ఏంటంటే మనకి కళ్ళు అనేది మండవనమాట. ఇది అందరికీ తెలిసిందే. ఈలోపు నాకు అన్నం కూడా ఉడికిపోతుంది. సో, దాన్ని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసేసి సిమ్‌లో పెట్టేసుకున్నాననమాట. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసాను ఇగ. ఈలోపు టీకి కూడా కావాల్సినవి ఒక స్టవ్ ఖాళీగా ఉందిగా టీకి కావాల్సినవి పొయ్యి మీద టీ పెట్టాను. ఇంతలో మా హస్బెండ్ వచ్చేసారు. సో, టీ ఆయన పెట్టేస్తున్నారనమాట. అల్లము ఇలాచి వేసేసి దంచుతున్నారు. ఇవి వేసేసి ఆయన టీ అనేది ఆయన చూస్తున్నారు. నేను మిగతావి నేను చూసుకుంటున్నాను అనమాట ఇగ. నేనొచ్చేసి ఇక పొటాటోస్ వాటిని కట్ చేసుకోవడానికి ఈ ప్లేట్ అవి తీసుకుంటున్నాను. నాకు అన్నము అవి కూడా ఉడికిపోయింది. సో, ఇక అన్నం గిన్నె తీసేసి నేను కర్రీ అనేది దాని మీద చేసేస్తాననమాట. ఇలా పొటాటోస్ వాటినన్నిటిని కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఫస్ట్ పొటాటోస్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాక చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఆనియన్ కట్ చేద్దాంలే అది పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల పొటాటోస్ కట్ చేయొచ్చులే అని మళ్ళీ ఒక పొటాటో కట్ చేశాక మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. మీలో కూడా మార్నింగ్ ఎంతమంది ఒక ఆనియన్ అన్నీ తాలింపు వేసేసిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు తాలింపు అనేది వేగుతూ ఉంటుంది. ఆనియన్ కూడా వేగుతూ ఉంటుంది కదా, మనం ఇటు వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు కదా. ఇలా ఎంతమంది చేస్తూ ఉంటారు? నేను హడావుడి అవుతుందన్నప్పుడు మాత్రం అలానే చేస్తూ ఉంటాను. బెండకాయలు అలాంటివి అయితే ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాను. ఇవి తాలింపు వేగుతూ ఉంటాయి. మనం ఇటు పొటాటోస్ వాటిని కట్ చేసి వాటిని కూడా వేసేసుకోవచ్చు అనమాట. త్వరగా అయిపోతుంది. ఇక పొటాటోలో వచ్చేసి ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసి తాలింపు వేసేసాను. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసాను. అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను పొటాటో కట్ చేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత పొటాటోస్ కూడా వేసేసి అవి కొంచెం వేగాక దాంట్లో సాల్ట్, కారము, ధనియాల పొడి, జీరా పొడి వేసేసి ఉడికించుకోవడమే అండి. అది ఒక పావుగంట అయితే కర్రీ అనేది ఉడికిపోతుంది. నాకు ఇక్కడ టైం అయిపోతుందని ఇక వీడియో స్పీడ్గా తీయలేదు. కర్రీ అనేది నాకు రెడీ అయిపోయిందండి. పిల్లల బాక్స్లోకి కట్టేస్తున్నాను ఇక. ఇక్కడ పిల్లల బాక్సులు తీసుకున్నాను. ఆ కర్రీలో రైస్ వేసేసి ఇలా మొత్తం కలిపేసేసి ఇక బాక్స్లో పెట్టేస్తానండి మొత్తాన్ని. 2 బాక్సెస్లో రైస్ కొంచెం పెట్టేసేసి ఎగ్ కూడా పెట్టేసేస్తాను. మార్నింగ్ వీడియో తీయాలంటే అదేనండి, స్కూల్కేమో టైం అయిపోతూ ఉంటుంది. మనం వీడియో తీస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోద్ది అనమాట, అటు చేస్తూ ఇటు అంటే. అందుకే వీడియోలు పెట్టాలి అన్నా అవ్వట్లేదు. ఈ పని అంతా అయిపోయాక రెడీ అయిపోయి నేను కూడా షాప్కి వెళ్ళిపోవాలి కదా, అందుకే కుదరట్లేదు. ఇలా పిల్లల బాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ తర్వాత టిఫిన్ వేసేయాలండి వాళ్ళకి. సో, ఇవాళ దోశ వేసేసి ఇచ్చేస్తున్నాను. ఒకరికి ఆనియన్ దోశ ఇవ్వాలి, ఒకరికి నార్మల్ దోశ వేసేయాలి. ఇలా వేసేసేసి వాళ్ళకి ప్లేట్లో పెట్టేసి చట్నీ వేసేసి ఇచ్చేసాను. దాంతోపాటు కొంచెం కొబ్బరి కూడా ఇస్తానండి పిల్లలకి. కొబ్బరి అవి ఇస్తే
పొద్దున్నే మంచిది. ఇవాళ లంచ్ బాక్స్లో ఇలా బాక్స్ పెట్టేశాను, టిఫిన్ కూడా బాక్స్లో పెట్టేశాను. ఇంట్లో ఒకటి తింటారు, బాక్స్లో కూడా పెడితే స్కూల్కి ఇలాగ తింటారు. ఒక బనానా పెట్టేస్తాను అనమాట. బాక్స్లు అనేవి రెడీ అయిపోయాయి, వాళ్ళు కూడా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి.